హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా పప్పు చాలా ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసమైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఒక 6-7 టమాటాలన్నీ తీసుకోవచ్చండి. నేను కందిపప్పునైతే ఒక పావు గంట 20 నిమిషాలు నానబెట్టేసుకున్నాను. ఒక 20 నిమిషాలు నేను చూపిస్తున్నాను కదా టమాటాలు ఇవి. అలాగే ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో నానబెట్టుకున్న పప్పు అయితే వేసేస్తున్నాను. మీకు కుక్కర్లో అయితే నానబెట్టిన పప్పు అయితే వేసేస్తున్నాను చూడండి. మీకు లెక్క తెలియాలంటే నేను తీసుకున్న కప్పుతో 2 కప్పుల వాటర్ అయితే వేసాను. ఇవి ఇలా వేస్తే సరిపోతుందండి. అలాగే మనం తీసుకున్న టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసేసుకున్న తర్వాత నేను మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోండి. అలాగే ఇందులో కాస్త ఆయిల్ అయితే వేయాలండి. ఈ ఆయిల్ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే పసుపు వేసుకోవాలి. కాస్త పసుపు వేసుకున్న తర్వాత ఒక బద్ద ఉల్లిపాయ అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అంటే వస్తుందండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే కారం కూడా కాస్త వేసుకోవాలి. పప్పుకి ఎప్పుడు కారం ఎక్కువ వేయకూడదండి, తక్కువే వేసుకోవాలి. అలాగే కుక్కర్లో వేసి స్టవ్ దగ్గర పెట్టేశాను. నేను మీకు కుక్కర్ మూతది విజిల్ పెట్టేదాన్ని లోపల చూపిస్తున్నాను చూసారా. దాన్ని ఒకసారి ఊది మనమైతే కుక్కర్కి మూత పెట్టుకోవాలండి. డస్ట్ ఏదన్నా ఉంటే బయటకు పోతుంది అనమాట. నేనైతే చూసారు కదా, ఇలా అయితే కుక్కర్ మూత పెట్టేసేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత కుక్కర్తో విజిల్స్ అయితే నేనైతే ఒక 4 విజిల్స్ వేయించానండి. ఎందుకంటే పప్పు నానబెట్టుకున్నాను కాబట్టి చాలా బాగా ఉడుకుతుందనమాట. ఇంకా పప్పు గుత్తుతో రుబ్బేంత ఇదేం ఉండదు. చూపిస్తాను మీకు చూడండి. ఇలా విజిల్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న గ్యాస్ అంతా పోయిన తర్వాత అయితే మనం మూత ఓపెన్ చేసుకోవాలండి. చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకసారి మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా, పప్పు అయితే చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది. ఇది చూసారా, చాట్ చేసుకునే దగ్గర ఉంటుంది కదా ఇలా స్మాష్ చేసేది, కేవలం దాంతో ఇలా స్మాష్ చేస్తే చాలండి. చాలా అంటే చాలా బాగా నలిగిపోతుంది. ఇప్పుడైతే పోపు వేసుకుందాం రండి. పోపు వేసేటప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇది నెయ్యితో పాటు ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేయండి. ఇలా అయితే ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు, నాకు తెలిసి నేనే చెప్తున్నాను అనుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ బద్ద పప్పులో వేసాం కదా, ఇంకో హాఫ్ బద్ద తాలింపులో వేసుకోండి. ఇది వేస్తే సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత అయితే ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. అలాగే ఆవాలు కూడా వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి కదా, పప్పు తాలింపులోకైనా దేనికైనా సరే. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసి కాస్త కారం వేయాలండి. కారం వేయటం వల్ల ఏంటంటే రంగు వస్తుందన్నమాట. ఇలాగా స్టవ్ ఆపేసిన తర్వాత వేయాలి, లేకపోతే కారం మాడిపోయి వాసన వస్తుందన్నమాట, చేదొస్తుంది. ఇదంతా వేగిన తర్వాత చూసారా, పప్పులో ఇలా తాలింపు వేయగానే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ టేస్ట్ అంతా కూడా నెయ్యి వేయటం వల్ల వస్తుంది. మీకు ఎవరు చెప్పలేదని నేను అనుకుంటున్నాను. బిగినర్స్ చేసినా సరే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి. పప్పు టమాటా ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. మీరు ఒకటి గమనించారా, ఈ పప్పు టమాటాలో నేను చింతపండు అనేది వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు చింతపండు వేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.